ఏ ఊరు మీది? ఒరిస్సా. ఇవేంటమ్మా? ఇవేంటివి? చిక్కుడుకాయలా? ఎక్కడ మీది? కల్లేరు. ఇవన్నీ దేవుడికి సంబంధించిన ఇవి? నువ్వులు కదా? ఎంత డబ్బా? 110. ఇదేంటిదమ్మా ఇది? ఓహో, తాటికల్లు. ఎంత లోట? ఎంత? 20 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవి బిడ్డల సంతగా పేరొందినటువంటి కుంట సంతకి మనం వెళ్ళబోతూ ఉన్నాము. మనం అశ్వారావుపేట నుంచి బయలుదేరి భద్రాచలం, నెల్లిపాక, ఏడుగురాలపల్లి మీదుగా ఇప్పుడు చట్టి అనే గ్రామానికి మనం రావడం జరిగింది. ఈ చట్టి అనేది ఒక జంక్షన్. ఇక్కడ ఈ చట్టి నుంచి ఇటు రైట్ సైడ్కి వెళ్తే చింతూరు వెళ్ళవచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంటకి వెళ్ళవచ్చు. మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళాలంటే కూడా ఈ ప్రధాన రహదారి ఇటు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంటర్ అవబోతా ఉన్నాం. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎంటర్ కాగానే కుంట గ్రామం ఉంటుంది. ఇక్కడ అడవి బిడ్డల సంత కుంట చూడటానికి ఈరోజు మనం వచ్చాము. ఇది ఛత్తీస్గఢ్ బోర్డర్. ఇది ఇటు మొత్తం ఆంధ్ర, ఇది ఛత్తీస్గఢ్. ఇక్కడ నుంచి ఈ పక్కనే కుంట గ్రామం ఉంటుంది. దీనికి ఆనుకునే కుంట గ్రామం ఉంది. ఇప్పుడు కుంట సంతకు వెళ్ళి ఆ సంతని మనం సందర్శిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట అడవి బిడ్డల సంత. ఇది చూసారా, ఇదంతా కూడా అడవి బిడ్డలే. ఆదివాసీలు తమ ఉత్పత్తులను అంటే ఇక్కడ అమ్ముకుంటారు. అంటే వాళ్ళ ఇంటికాడ పండించిన పంటలైతే, వాళ్ళ పొలంలో పండించిన పంటలైతే కూడా అన్నీ తెచ్చి కూడా అడవి బిడ్డలు మొత్తం కూడా ఇక్కడ అమ్ముకుంటారు. అనేక రకాలైనటువంటి కులాల వారు, అంటే ఇప్పుడు మనకి ఆదివాసీలు, కొండరెడ్లు, అదేవిధంగా కోయాసు, వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పండించిన పంటల్ని ఈ సంతలో ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. చూశారు కదా, మనం ఈరోజు ఈ సంత మొత్తం కూడా తిరిగి మరి ఆ అడవి బిడ్డల సంత ఎలా ఉంది, అక్కడ ఏమేమి అమ్ముకుంటున్నారు, ఆ రేట్లు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి మొత్తం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మీరు పండించినవి? ఎంత? ఇది మిర్చి ఎంత కుప్పది? 20 రూపాయలు. ఏదైనా 20 రూపాయలు. ఏ ఊరు మీది? ఒరిస్సా. ఎట్లా వచ్చారు ఇక్కడికి మీరు రావటం? బైక్ పెట్టుకొని వచ్చారు. ప్రతిరోజు వస్తారు మీరు సంత రోజల్లా? ఏం పేరు? నీ పేరేం పేరు? రవ్వ జోగయ్య. ఏమి తెచ్చావు ఈరోజు మరి సంతకి? కాకరకాయలు. ఏదైనా 20 రూపాయలు పోగు. టేగలు 10 రూపాయలు. ఆదివాసీలు మొత్తం కూడా వారి ఇంటి వద్ద, వారి పొలాల్లో పండించినటువంటి కూరగాయలు కానీ చూసారు, ఇవన్నీ కూడా ఇక్కడ సంతలోనే వచ్చి అమ్ముకొని ఈ డబ్బులతోటి వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని వారు కొనుక్కుంటూ ఉంటారు. ఇవేంటమ్మా? ఇవేంటివి? చిక్కుడుకాయలా? చాలా పెద్దగా ఉన్నాయి. ఏంటి? మీది ఎక్కడ? మీది కల్లేరు. కల్లేరు అంటే ఇప్పుడు మనకి ఆంధ్రానా ఛత్తీస్గఢ్? కల్లేరు అనేది ఆంధ్ర. కల్లేరు నుంచి వచ్చారు ఇక్కడికి మీరు? ఏమేమి తీసుకొచ్చారు ఇవాళ మీరు? చిక్కుడుకాయలు, దొండకాయలు. మీరు ప్రతి సంతకి వస్తారా? ప్రతి మరి ఏంటి చేపలు ఇలా ఉన్నాయేంటి? ఇవి ఇయేనా? ఎంత పోగది? అంటే కాల్చిన చేపలు ఇవి? వీటిని ఏం చేయాలి? ఎలా కూర అనుకుంటారు చెప్పండి ఒకసారి. ఏ ఊరు మీది? ఒరిస్సా. ఒరిస్సా నుంచి వచ్చారు. ఎట్లా ఈ పోగేట ఎందుకాలి? ఇవి 20 రూపాయలు. ఇక్కడ చూసారా, చాలా మంచి మంచి ఐటమ్స్, గొడ్డళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి.
కత్తులు, కర్రలు, అదేవిధంగా ఇతర సామాను కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారు, ఇతర సామాగ్రి చాలా బాగున్నాయి. ఇవన్నీ దేవుడి కోసం ఉపయోగించేటువంటి పరికరాలు, ఇత్తడి పరికరాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కోసగావ్ సుక్మా घर में बनाते ఓహో, ఇవన్నీ కూడా ఐటమ్స్ వారి ఇంట్లోనే తయారు చేస్తారట. ఇతర సామాన్లు అనేక దేవుడి దగ్గర ఉపయోగించినటువంటి పరికరాలు అవి. సుక్మా నుంచి వచ్చారు వీళ్ళు, వాళ్ళ ఇంటి వద్దనే తయారు చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇది గుగ్గిలం అంటారు దీన్ని, ధూపం వేసుకునేందుకు వాడే ఐటమ్ని. ఈ బఠానీ మీరే పండిస్తారా? మటర్ కోసుగా తుమ్ సుక్మా. ఎంత డబ్బా? ఎంత ఇవి? నువ్వులు కదా. ఎంత డబ్బా? 110. మీరే పండించినవి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నరసింహపురం. ఎక్కడది? ఇక్కడ చూసారా, ముఖం పుల్లలు, ఆకుకూరలు, వంకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇదేంటిదమ్మా ఇది? ఓహో, గోంగూర పూలు. వీటిని ఏం చేస్తారు? ఓహో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ఊరు? నరసింహపురం. చట్టి అవతల. ప్రతి వారం వస్తారా మీరు? ఇవన్నీ మీరు పండించినాయి పంటలు. ఎంత ఈ పోగు? ఎంత? 20 రూపాయలు. చూద్దాం. తాటికల్లు ఎంత? లోట ఎంత? 20 రూపాయలు. ఏ ఊరు మీది? ఆల్మా. ఎక్కడది? ఒరిస్సానా? గోదావరి అవతల. ఎలా వచ్చారు గోదావరి అవతలకు మీరు? అక్కడ నుంచి నావ దాటి వచ్చారా? బ్రిడ్జి మీద నుంచి వచ్చారు. ఓకే ఓకే. బొబ్బర్లు ఇవి డబ్బా 100 రూపాయలా? అది పెసలు 100 రూపాయలు. మీది అక్కడేనా? మీ అందరిది ఒకటే? మొత్తం మీ ఏరియానే. ఇదేంటిది? ఇది విప్పసారనా? మీరే కాస్తారా? విప్ప పూలు మీరే సేకరిస్తారా? సేకరించి ఈ విప్పసారా కాస్తారు. ఇవన్నీ కూడా విప్పసారా. వేసవికాలంలో విప్ప పూలు సేకరించి విప్పసారా కాసి అమ్ముతూ ఉంటారు. ఈ మీరే పండించారా? ఈ కాయలు మీ దగ్గరే పండించారా? మీరే వేసారు తీగలేసి? ఎంత పోగు? ఎంత ఇది? 20 రూపాయలు. ఏ ఊరు మీది? ఇవి కాల్చిన చేపలు. గిరిజనులు నదుల్లో, కాలువల్లో చేపలు పట్టి వాటిని కాల్చుకొని సంతకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. బోతు కుండలు మీరే తయారు చేస్తారా? మీరే సొంతంగా తయారు చేసుకొని తెచ్చి ఇక్కడ అమ్ముతారు. మూట. ఇదేంటనేది? ఇది సారా వండుతారు. తాటి సారా, అవి రెండు కలిపి
ఆహా, రెండు కలిపి ఒక ఐటమ్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొనవరం సైడా? ఏ ఊరు? గొమ్ముగూడెం. ప్రతి వారం వస్తారు ఇక్కడ మీరు? ప్రస్తుతం ఒరిస్సాలో ఉంటున్నారా మీరు? ప్రతి వారం వస్తారా అమ్మటానికి? వీళ్ళు కుండలు సొంతంగా తయారు చేసుకొని ఒరిస్సా నుంచి వస్తారట ఇక్కడికి. ప్రతి వారం కూడా ఈ వారపు సంతకు వచ్చేసి వీటిని అమ్ముకుంటూ ఉంటారు. మీదే ఊరక? ఒరిస్సాయేనా? అక్కడ నుంచి ప్రతి వారం వస్తారా మీరు అమ్ముకోవటానికి ఇవి? ఇది 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 ఎంత పడుతుంది ఇది సెట్ వచ్చేసి? ఇది ఇది ఏంటిది? ఇది ఇది సారా వండుకునేదానికి ఇవ్వబడుతుంది. ఈ సెట్ వచ్చేసి 200 పడుద్దా? అక్కడ ఏంటి తాటికల్లా? ఒకసారి మోదీ తీసుకుందా? ఎంత లోటా? ఎంతక? 20 రూపాయలు. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఒరిస్సానా? ఎలా వచ్చారు? బ్రిడ్జి మీద నుంచి వచ్చారా? ఎట్లా ఆటోలకు వస్తారా? ప్రతి వారం వస్తారా? మనం తీసే కల్లే ఇది. ఆంధ్రాలో విప్పసార కాసేవారి మీద దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ సంతల్లో విప్పసార అనేది బహిరంగంగానే అమ్ముతూ ఉంటారు. పెద్ద నేరమేమి కాదు. ఇక్కడ చూసారా బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, మినువులు. ఇంత డబ్బా ఎంత? అది డబ్బా బొబ్బర్లు ఎంత? 80 రూపాయలు. మీరు పండించినాయి ఇవి? మీరు పండించినాయి. ఏ ఊరు మీది? ఒరిస్సా ఆల్మా. ఒరిస్సా ఆల్మా నుంచి వచ్చారని చెప్తున్నారు. వారు పండించినటువంటి బొబ్బర్లే ఇవి. ఇవన్నీ కూడా సంతల్లో అమ్ముకుంటూ ఉంటారు. ఏం కాదు, కల్లేగా తీయని వసమవుతాయండి. ఎంత లోటా? ఎంత? 20 రూపాయలు. మరి విప్పసార ఎంత? సీసా 60. ఏ సీసా? బీర్ సీసా 60 రూపాయలు. తక్కువేగా. మీరే కాస్తారు కదా ఎండాకాలం విప్ప పూలు సేకరించి. ఏ రకం ఇది? ఒరిస్సా మోటు. ఎట్లా వచ్చారు మీరు అక్కడ నుంచి? బ్రిడ్జి మీద నుంచి వచ్చారు. బాగుందా? నాటు పొగాకు ఎంత? కుప్ప ఎంత ఇది? 20 రూపాయలు. ఈ కుప్ప 20 రూపాయలేనా? చేపలు కూడా అంతేనా? మీదే ఊరు రకం ఇది? చింతూరు. సాయంత్రానికి అన్నీ అమ్ముడిపోతాయా? అయిపోతాయా? మళ్ళీ నెక్స్ట్ వారం, మళ్ళీ నెక్స్ట్ అంతకు పోవటం. ఇక ఈ చేపలు కాల్స్తారు కదా, కాల్చారు కదా, ఇప్పుడు వీటిని ఏం చేస్తారు? ఎలా ఎలా వండుతారు కూర? ఉల్లిపాయ టమాటా పెట్టి కూర వండుకోవాలి. చూసారా ఇక్కడ మినువులు, తెల్ల బొబ్బర్లు, ఎర్ర బొబ్బర్లు, పెసలు, జొన్నలు అన్ని రకాలే కూడా ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అక్క ఇవి మీరు కొనుక్కొచ్చి అమ్ముతుంటారా లేకపోతే మీరు పండిస్తారా? గిరిజనుల వద్ద వీరు కొని ఇక్కడ వీరు అమ్ముతూ ఉంటారు.
చూడండి అన్ని రకాల పప్పు ధాన్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేంటి ఇవి బాణాలా? ఎంత ఇది? 50 రూపాయలు. ఇవన్నీ మీరే తయారు చేస్తారా? ఏ ఊరు మీది? గోండ్రా. అంటే ఛత్తీస్గఢేనా? ఎంత ఈ కొడవలు ఎంత ఇది? ఆహా, ఎంత? 500 ఒకటెంత? 500. ఎన్ని? ఒకటే 500? ఇది ఒక్కటే 500? చాలా రేట్ ఉందేంటి? చాలా రేట్ ఉందిగా. ఓహో, తాడుదా? తాళ్ళు గీయటానికి ఉపయోగిస్తారు. ఒకటే 500 రూపాయలు. చాలా రేట్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఎంతేనా? 100 రూపాయలు ఒకటి ఇవి. ఇది కత్తి 100 రూపాయలు. గోండ్రా మీ ఊరు? గోండ్రా. ఓకే ఓకే. ఇవన్నీ మీయేనా? వాళ్ళయా? ఇవన్నీ దేవుడికి సంబంధించిన ఇవి? ఇవన్నీ ఇవన్నీ ఇదేం కూర అక్క? ఇది ఇది పచ్చకూర అంటే చెంచల కూర అంటారు ఇదేనా? తోటకూర. ఓకే ఓకే. మీ ఇంటికాడ పండినాక? ఏ ఊరు మీది? చట్టి. అదే అంతే. అవును, మందులు లేకుండా మంచిగా పండించిన పంటలు ఇవి. ఆరోగ్యానికి మంచిది. ఇదేంటిది? ఉల్లి. మాది అశ్వరావుపేట అక్క. ఇవి కూర బొబ్బరు కదా? ఇవేంటక్క ఇవి? ఏంటవి అసలు? తేగలా? ఏంటివి? కూరగాయలా? ఏం కూరగాయలు ఇవి? తెలియదు మనకి. వీటి పేరేంటి? నామ్? మీదే ఊరు మీది? మోటు. తెలుగు వస్తుందిగా. వీటిని ఏమంటారు? ఏ కూరగాయలు అంటారు వీటిని? ఇవి ఏం కూరగాయలు ఇవి? వీటి పేరేంటి? వీటి పేరేంటి? తామడ. తామడ కూర వండుకుంటారా? కూర వండుకుంటారా? అదే కుసిరి. ఇక్కడ ఎండి చేపలు, రొయ్యలు ఇవన్నీ కూడా పోగులు పెట్టి అమ్ముతున్నారు. ఎంతమ్మా పోగు? ఎంత ఇది? 50 రూపాయలా? ఏదైనా 50 రూపాయలేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోనవరం. చేపలన్నీ మీరు పట్టినాయి ఇవన్నీ? కాకినాడ నుంచి వస్తాయి. కొనుక్కొని ఇక్కడ సంత తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఓకే.
140, ఇది 140, ఇది 120, ఇది 140, ఇది 160, ఇది కూడా 60. మీది ఏ ఊరేనా మీది? మాది ఒడిశా. ఒరిస్సా. ఆహా. ప్రతి వారం వస్తారండి మీరు ఒరిస్సా నుంచి? ప్రతి వారం వస్తారు. ఇది సంత రోజులు వస్తాయి. చేపలు మీరే పడతారా? మారిపోతారు. ఆ. కాకినాడ నుంచి వస్తాయి. కాకినాడ నుంచి వస్తాయి. అవి మీరు తీసుకొని ఇక్కడికి వచ్చి మార్కెట్ చేస్తూ ఉంటారు. ఆహా. ఓకే. కాకినాడ నుంచి చేపలు వీళ్ళకి వస్తాయట. అవి తీసుకొచ్చి ఇక్కడ మారుబేరానికి వీళ్ళు ఇక్కడ సంతలో అమ్ముకుంటూ ఉన్నారు. కేజీ 160 రూపాయలు. చూసారా ఇక్కడ? అమ్మో, చాలా పెద్ద పెద్ద చేపలు. చూసారా చేపలు ఎలా ఉన్నాయో? చిన్న ఇదేం చేప ఇది? చిన్న ఇదేం చేప? ఇదేం చేప ఇది? క్యాట్ ఫిష్. క్యాట్ ఫిష్. చేపలు కూడా ఆల్రెడీ ముక్కలు కోసే ఉన్నారు. కేజీ ఎంతమ్మా? 200 కేజీ. ఈ చేపలు వచ్చేసి కేజీ 200 అట. మీకు ఎక్కడి నుంచి వస్తాయి చేపలు ఇవి? పాల్వంచ. ఏలూరు నుంచి వస్తాయా? చిన్న ఏ ఊరు మీది? కుంట మీది. వీళ్ళది కుంట అట. ఏలూరు నుంచి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నుంచి చేపలు వస్తే అక్కడ నుంచి సేకరించి వీళ్ళు ఇక్కడ సంతలో అమ్ముతూ ఉన్నారు. అన్న ఎవరు మీది? కుంట. చేపలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? ఆకివీడు నుంచి. ఆంధ్ర ఆకివీడు. ప్రతి వారం అమ్ముతారా చేపలు మీరు ఇక్కడ సంతలో? ఆంధ్రప్రదేశ్లోని ఆకువీడు నుంచి వస్తాయట చేపలు వీళ్ళకి. అక్కడ నుంచి వచ్చి కుంటకి తీసుకొచ్చి ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు. చేపల మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉన్నది. చూసారా ఇక్కడ చేపల వలలు, అన్ని రకాల వలలు కూడా ఇక్కడ ఉన్నాయి. అన్న ఏ ఊరు మీది? ఒరిస్సా. ప్రతి వారం తెస్తుంటారా వీటిని? ఈ మీరే చేస్తారా తయారీ? ఏది తాళ్ళు ఇవన్నీ కూడా వలలు ఇవి కొనుక్కొని తెచ్చి అమ్ముతారు. ఈ వలలు మీరే చేస్తారు. చూస్తే అన్ని రకాల వలలు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. తాళ్ళు, తాడి చెట్లు ఎక్కేటువంటి మోకులు, ఇవన్నీ కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ వెదురుతో తయారు చేసినటువంటి చాటలు, బుట్టలు, అదేవిధంగా కోళ్ళ గంపలు, ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. అంటే గిరిజనులు ఉపయోగించినటువంటి బుట్టలు, చింతపండు దాచుకోవడం కోసం, అనేక రకాల వస్తువులను దాచుకునేందుకు బుట్టల్ని, ఎదురు బుట్టల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే అలాంటి బుట్టలన్నీ కూడా అన్ని రకాల బుట్టలు అనేక సైజుల్లో కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ప్రతి వారం సంతకు తీసుకొచ్చి వారి యొక్క ఉత్పత్తుల్ని అమ్ముకుంటూ ఉన్నారు. ఎంత బుట్ట? 200 అనేది?
ఈ 100 రూపాయలా? దీంట్లో ఏం డిస్కౌంట్ ఇస్తాను మనకి 110 బాయ్. అలాగే చెప్పండి నా తీసుకోలే వాళ్ళకి డిస్కౌంట్ చెప్పండి. నేను చెప్పాలి మీరు గారు మీరు అమ్మే వాళ్ళంతా రేట్ చెప్తే ఎలాగా కదా? అన్నయ్య మీరే చేస్తారా ఎక్కడ తీసుకొస్తారా మీరు? మేము చేసే వాళ్ళంటే మంచి కొంచెం డిస్కౌంట్ ఇకేనా మొత్తం? బాగుందా కళ్ళు? మీదేనా కళ్ళు? మీరు కొనుక్కొని తాగుతున్నారా? కొనుక్కొని తాగుతున్నారు. ఎంత బాటిల్ కొన్నారా? బాటిల్ 120. బాగుందా? తాటికలేనా? ఓకే ఓకే. అక్క ఏంటిది? కల్లా? ఇది కల్లా? ఇది చెప్పసారా? మీరే చేస్తారా? ఎంత గ్లాసు? 10 రూపాయలు. గ్లాస్ 10ఏనా? కళ్ళు ఎంత? సీసా 70 రూపాయలు. కళ్ళు? ఈ కళ్ళు ఎంత? 200. సారా కదా ఇదన్నా? ఇది కోడి 6000. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? చట్టి. ప్రతి వారం ఇంటికాడ పెంచి వాటిని తెచ్చి సంతలో అమ్ముతూ ఉంటారు. ఎంత? 6000. ఇంకేమైనా బేరాలు ఉంటాయా? ప్రతి వారపు సంతలో కూడా వారు పెంచినటువంటి పందెం కోళ్ళు ఇవి. జనలకు పుంజుల్ని పెంచి సంతలో అమ్ముకుంటూ ఉంటారు. కోడి వచ్చేసి 6000 చెప్తున్నాడు. ఇంకొద్ది బేరం కూడా ఉంటుందని చెప్తున్నాడు. అక్క ఇవి అమ్ముతారా? అమ్మటానికా ఇవి? అమ్మటానికేనా ఇవి? ఎంత? 1300. ఇది 1400. ఏ ఊరు మీద అక్క? ఏ ఊరు మీది? రేండ్రా.